ఖాళీగా వదిలితే పొద్దున కాలం నీళ్ళు నిలబడి అప్పుడే కదా కర్నూలు కూడా వెనక్కి కొట్టింది దెబ్బ. కర్నూలు మునిగింది కూడా అప్పుడే కదా. అప్పుడు రోజు చూసాం అసలు ఆ పాములు, తేళ్ళు, పురుగులు. అబ్బో అసలు ఆ రోడ్డు చూస్తే ఆ బాలీవుడ్ వాళ్ళ సినిమా ఉన్నట్టుండేది, అంత దారుణంగా ఉండేది ఆ ప్లేస్ అంతా కూడా. అలాంటి సిచ్యుయేషన్స్ చూసాం అక్కడ. చూసినటువంటి వాళ్ళం ఆ నీటి ప్రవాహపు ఇంపాక్ట్ తెలుసు కాబట్టి ఇప్పుడు మొన్న మళ్ళీ వచ్చింది అదే కదా, నందిగామ దగ్గర అన్ని నీళ్లు రోడ్ల మీదకి రావడం అనేటటువంటిది మళ్ళీ ఆ తరహా వచ్చింది. అంటే ఈ ఆల్మట్టి కట్టే కంట్రోల్ అయిపోయింది అనుకుంటే ఉన్నట్టుండి క్లౌడ్ బరస్ట్లు అయ్యి వస్తున్నాయి వాటర్. కాబట్టి అప్పుడు మొన్నటిసారి వచ్చినప్పుడే కదా చంద్రబాబు గారి ఇల్లు ఇది బ్యాక్ సైడ్ది అవి మునిగిని, ఏది మంత్రి సత్యనారాయణ రాజు గారి ఇవన్నీ కూడా దానివల్లే కదా సింగనగర్లో వెనక్కి తన్నాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కట్టాల్సింది ఏంటంటే ఇప్పుడు మాకు అక్కడది ఏమైంది, విజయవాడది బుడమేరు వాటర్ ఇప్పుడు నది ఇట్లాగుంటదండి. నది మామూలుగా ఇంత ఉంటది, నది ఎంత ఉండే నది ప్రవాహం ఇక్కడే ఉంటది, ఇది లెవెల్. అయితే ఈ కట్టిన పోలవరం కాలువలనే కదా బుడమేరు కింద కన్వర్ట్ చేసింది. దాన్ని ఏం చేశారు, ఇక్కడ తెచ్చారు మధ్యలో, ఇక్కడ తెచ్చి ఇక్కడ వదులుతున్నారు. ఎందుకు, ప్రవాహం ఇక్కడ దాకే ఉంది కదా అని. దాదాపుగా ఏళ్ల తరబడి ఇట్లాగే ఉంటుంటుంది. కానీ ఈ స్థాయికి వచ్చినప్పుడు ఏమైంది, ఈ నీళ్లు ఇక్కడ పోయాలంటే ఇక్కడ దాకా వచ్చేసింది నీళ్లు, ఇక్కడే పోయాలి ఈ బుడమేరు నీళ్లు. కుదరకి వెనక్కి దన్నితే విజయవాడ 2.5 లక్షల జీవితాలు ఇవాళకి కోలుకోలేదని మేమందరం. ఇవాళ నా ఇల్లు రిపేర్ చేయించాలంటే 10-15 లక్షలు ఖర్చు, ఓపిక లేక వదిలేసాను నేను, అంత డబ్బు